రండి సంతోషగానాలతో స్తుతులర్పించెదము, స్వాగత గీతం పాడుతూ పరంధామి పూజలు చేయుదుము. ఫ్లవర్ ఎవరు కూడా పైకి ఇస్తురద్దు. ఫ్లవర్స్ ఎవరు కూడా పైకి ఇస్తురద్దు. కిందకి వేయండి. విశ్వకర్తయే చేసిన యాగం దివ్యతనయుని బలియాగం. విశ్వకర్తయే చేసిన యాగం దివ్యతనయుని బలియాగం. పవిత్రాత్ముని ప్రేమ సమాగం, త్రియేక దేవుని సంగమయోగం. పరుగునరారే దేవుని జనమా, పరమేశుని పద సన్నిధి చేరా. పరుగునరారే దేవుని జనమా, పరమేశుని పద సన్నిధి చేరా. ఆనందము తోరారండి, ఆహ్లాదము తోరారండి, ఆనందము తోరారండి, ఆహ్లాదము తోరారండి. మేల తాళ గాన రాగములతో తండ్రి దేవుని పూజించి, పుత్ర దేవుని స్తుతించి, ఆత్మదేవుని ఆరాధించి రక్షణ పొందుము ఈ బలిలో. తండ్రి దేవుని పూజించి, పుత్ర దేవుని స్తుతించి, ఆత్మదేవుని ఆరాధించి రక్షణ పొందుము ఈ బలిలో. పరుగునరారే దేవుని జనమా, పరమేశుని పద సన్నిధి చేరా. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా సమాధానము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. 17వ కీర్తన 6-8 వచనాలు ఇలా సెలవిస్తున్నవి. ప్రభు, నీవు నా మొర విందువు కనుక, బాగా వినండి ఎలా ప్రార్థిస్తున్నాడు. ప్రభు, నీవు నా మొర విందువు కనుక నేను నీకు విన్నపము చేయుదును. అత్తిలి ప్రజలారా, ఈ ఆలయములో ఆత్మీయ దేవునికి మీరు మొర పెట్టుకొంటున్నారు. ఏమని? మా ప్రార్థన ఆలకించు దేవా అని. నీవు చెవియొక్కి నా పలుకులు ఆలింపుము. నీ చెవులతో నేను పలికే ప్రార్థనాపూర్వ పలుకులను ఆలింపుము అని ప్రార్థన చేస్తున్నాడు. నన్ను కంటి పాప వల్లే కాపాడుము. ఈ కంటి రెప్ప
కనుపాపను కాపాడుతున్న రీతిగా నన్ను కాపాడము దేవా అని ప్రార్థన చేయాల. నన్ను నీ రెక్కల మాటున దాచి ఉంచు. ఎలాంటి అపాయానికి కష్టానికి గురి కాకుండా నన్ను నీ రెక్కల మాటున కాపాడయ్యని కీర్తనకారులు చేసిన విధముగా మనం ప్రార్థన చేద్దాం. మన పరిశుద్ధ లియో పాపు గారు ఈరోజు వేద వ్యాపక ఆదివార పండుగలు జరుపుకోమని సెలవిచ్చారు. వేద వ్యాపక పండుగ ద్వారా దేవుని నుండి శక్తిని పొందటం, ఆయనకు సాక్షులుగా ఉండటం, ఆయన వాక్కును ప్రకటించటం, ప్రకటించిన వాక్కు ప్రకారంగా జీవించటం, అది మనం నేర్చుకోవాలి. పోపు లియో గారు మన గురించి ఎంతో సంతోషపడతారు. నా అత్తిలి ప్రజలు ఈరోజు వేద వ్యాపక ఆదివారాన్ని జరుపుకుంటున్నారని. అదే రీతిగా మన 2 తెలుగు రాష్ట్రాలు కూడా కార్డినల్ పూల అంతోని గారి ఆదేశానుసారము ఘనముగా జరుపుకుంటున్నారు. ఈరోజు మీ ఫాదర్ గారిని నేను అభినందిస్తున్నాను, దీవిస్తున్నాను. అదే రీతిగా మీ అమ్మగారిని, మీ ఉపాధ్యాయ ఉపదేశులు కూడా నేను దీవిస్తుండగా చేతులు జోడించి కళ్ళు మూసుకొని, దేవా మా మొరను ఆలకింపుము, నీ రెక్కల మాటున మమ్ము కాపాడుము, మా ప్రార్థనని ఆలకించి మా పాపాలు మన్నించు అంటూ ఆయన చెంతన క్షమను కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెందను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములను చేస్తుని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలేనని ప్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనందరికి దయచూపి మన పాపను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. నా పాప భారాన్ని మోసినా నీ త్యాగమేమను మరువలేక. నా పాప భారాన్ని మోసినా నీ త్యాగ ప్రేమను మరువలేక. మారాలని నిండు మనసుతో, మారాలని నిండు మనసుతో నిలిచాను నీ చెంత కారుణ్యమూర్తి. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, మీరు శ్రీ సభను సకల జాతి జనుల రక్షణ సాధనముగా రూపొందించితివి. ఈ విధముగా క్రీస్తు రక్షణ కార్యము యుగాంతము వరకు కొనసాగవలనని నిశ్చయించితివి. క్రీస్తు ప్రభుని రక్షణ సందేశము భూ దిగంతముల వరకు వ్యాపింప చేయవలనని కోరికను
నీ విశ్వాసుల హృదయములలో పుట్టింపుము. సర్వులు ఒకటై నీకు చెందిన వసుదైక కుటుంబాను నీ సొంత ప్రజగాను రూపొందు వరకు రక్షణ సందేశంను అందరకు అందింపవలసిన మా బాధ్యతను మేము గుర్తించినట్లు కృపచూపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభు మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము. మోషే చేతులు ఎత్తినంతసేపు యుద్ధములో ఇశ్రాయేలుదే పై చేయగా నుండెను. నిర్గమకాండము 17వ అధ్యాయము 8వ వచనం నుండి 13వ వచనం వరకు. రెఫీదీము దగ్గర అమాలేకీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేసిరి. అంతటా మోషే యెహోషువతో, నీవు తగిన వీరును ఎన్నుకొని రేపు ప్రొద్దుట అమాలేకీయులతో యుద్ధము చేయబొమ్ము. నేను దైవదండము చేతపట్టి కొండ కొమ్మున నిలిచెదను అని చెప్పెను. యెహోషువ మోషే చెప్పినట్లే చేసి అమాలేకీయులను ఎదుర్కొనుటకు వెళ్ళెను. మోషే, అహరోను, హూరు కొండ మీదికి వెళ్ళిరి. మోషే చేతులు ఎత్తినంతసేపు యుద్ధములో ఇశ్రాయేలీయులదే పై చేయగా నుండెను. మోషే చేతులు దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. మోషే చేతులు బరివెక్కెను. అంతటా అహరోను, హూరు ఒక రాతిని తెచ్చివేసిరి. మోషే దాని మీద కూర్చుండెను. అహరోను, హూరు చెరియొక వైపు నిలబడి మోషే చేతులను ఎత్తు పట్టుకునిరి. ప్రొద్దుగూకు వరకు అవి అట్లే నిలిచెను. యెహోషువ అమాలేకి బలగమును తన కత్తి పదునకు బలి చేసెను. ఇది ప్రభువు వాక్కు. సరిరి గగరి సదసా సరిరి గగ పదమ గరిగా గరి సదసా ప్రభుని వాక్కు మల్లియలై జల్లును మకరందమై. ప్రభుని వాక్కు మల్లియలై జల్లును మకరందమై. నలిగిన హృదికి జీవమైనది, మనసును కుదురుగా నిలుపు వాక్కిది. నలిగిన హృదికి జీవమైనది, మనసును కుదురుగా నిలుపు వాక్కిది. ప్రభుని వాక్కు మల్లియలై జల్లును మకరందమై. దైవజనుడు ఎట్టి సత్కార్యమైనా చేయుటకు సంపూర్తిగా సంసిద్ధుడటకు అది తోడ్పడును. 2వ పట్టణము. పునీత పౌలు తిమోతికి వ్రాసిన 2వ లేఖ 3వ అధ్యాయము 14వ వచనం నుండి 42వ వచనం వరకు. నా ప్రియ కుమారుడా, నీవు మాత్రము నీకు బోధింపబడినవియు నీవు దృఢముగా విశ్వసించిననియు అగు సత్యములు అందే సాగిపొమ్ము. నీవు ఎవరి నుండి నేర్చుకున్నావో నీకు తెలియను. బాల్యము నుండి నీవు పవిత్ర లేఖములను ఎరిగి ఉంటివి. అవి నీ జ్ఞానమునకు మూలము.
ఆ జ్ఞానమే క్రీస్తు యేసునందు ద్వారా రక్షణకు చేర్చును. కారణమేమన్నా పవిత్ర గ్రంథమంతయు దైవ ప్రేరణ వలనే కలిగి బోధించుటకు, దోషమును ఖండించుటకు, తప్పులు సరిదిద్దుటకు, నీతి యందు నడిపించుటకును ఉపయోగపడును. దైవజనుడు ఎట్టి సత్కారములైనా చేయుటకు, సంపూర్తిగా సంసిద్ధుడొకటకును అది తోడ్పడును. ఆయన రాజుగా పాలన చేయుటకు వచ్చినందువలన సజీవులకు, మృతులకు తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుట దేవుని సమక్షమున నేను నిన్ను శాసించుచున్నాను. నీవు వాక్యమును బోధింపుము. అనుకూల సమయములందును ప్రతికూల సమయమందును దానిని కొనసాగింపుము. సహనముతో కూడిన బోధతో ప్రజలను ఒప్పించుచు, ఖండించుచు, ప్రోత్సహించి ఉండుము. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరికి వందనములు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో పునీత లూకా వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 18వ అధ్యాయము 1వ వచనం నుండి 8వ వచనం వరకు. లూకా శుభవార్త 18వ అధ్యాయము 1వ వచనం నుండి 8వ వచనం వరకు. ఎల్లప్పుడూ ప్రార్థన చలుపుటకు, నిరుత్సాహపడకుండుటకు యేసు వారికి ఒక ఉపమానమును ఇట్లు చెప్పెను. ఒకానొక పట్టణమున న్యాయాధిపతి ఒకడు కలడు. అతడు దేవుడనిన భయపడడు. అతడు దేవుడనిన భయపడడు. మానవులను లక్ష్య పెట్టడు. అచ్చట ఒక వితంతు ఉండెను. ఆమె అతని వద్దకు వచ్చి, నాకు న్యాయము చేకూర్చుము, నా ప్రత్యర్థి నుండి కాపాడుము అని తరచుగా మొరపెట్టుకొనుచుండెడిది. అతడు కొన్నాళ్ళు ఆమె మరను పెడచెవిని పెట్టెను. కాని అతడు, నేను దేవునికి భయపడను, మానవులను గౌరవించను, అయినను ఈ విధవరాలు నన్ను పీడించుచున్నందున ఈమె పదే పదే వచ్చి నన్ను బాధ పెట్టకుండుటకై ఈమెకు న్యాయము చేకూర్చెదను అని తలంచెను. అంతట యేసు ఇట్లనెను,
అవినీతి పరుడైన ఈ న్యాయాధిపతి ఏమి పలికెనో వింటిరి కదా. అట్లే రేయింబవళ్ళు తనకు మొరపెట్టుకొను తన ప్రజలకు దేవుడు న్యాయము చేకూర్చక ఉండునా. అట్లే రేయింబవళ్ళు తనకు మొరపెట్టుకొను తన ప్రజలకు దేవుడు న్యాయము చేకూర్చక ఉండునా. వారికి న్యాయము చేయుటలో ఆలస్యము చేయునా. దేవుడు త్వరలోనే వారికి న్యాయము చేకూర్చునని మీతో చెప్పుచున్నాను. అయినను మనుష్య కుమారుడు వచ్చునప్పుడు ఈ భూమి మీద ఆయన అట్టి విశ్వాసమును చూడగలుగునా. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగునుగాక. ప్రియమైన గురువులారా, కన్యాస్త్రీలారా, ఉపాధ్యాయ ఉపదేశులారా, గృహస్థ క్రైస్తవులారా, ప్రజా ప్రతినిధులారా, పాత్రికేయులారా, దివ్యవాణి కత్తోలిక టీవీ ప్రసార మాధ్యమాల యజమానులారా, మీ అందరికీ వేద వ్యాపక ఆదివార శుభములను ఆశీస్సులను తెలియజేస్తున్నాను. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఫాదర్ చైతన్య గారు మీకు విచారణ గురువులుగా వచ్చినప్పటి నుండి కొద్ది చైతన్యం వచ్చిందని నేను అనుకుంటున్నాను. మీలో కానీ చైతన్య రాజులోనే కానీ చైతన్యం వచ్చేట్టుగా ఊపడుతున్నది. వర్షం వచ్చినా కూడా చాలా సంఖ్యలో ఇంతమంది పూజలో పాల్గొనటం నాకు నిజంగా ఆనందంగా ఉంది. అందుకు మిమ్మల్ని మీ విచారణ గురించి అభినందిస్తున్నట్టుగా గట్టిగా చప్పట్లు కొడదాం. రెండో విషయం, మన రోమ్ దేశంలో ఉన్నటువంటి లియో పరిశుద్ధ పాపు గారు అక్టోబర్ నెల 19వ తారీఖున ఈ సువార్తీకరణము అనే ఆదివారాన్ని ఘనముగా జరపండని పీఠాధిపతులకు, గురువులకు ఆయన ఒక లేఖ జారీ చేశారు. దాన్ని పురస్కరించుకొనే హైదరాబాద్ అగ్ర పీఠాధిపతులు రాజర్షి కార్డినల్ పూల అంతోని గారు కూడా చాలా చక్కగా పీఠాధిపతులకు తెలియజేశారు. ఈ వేద వ్యాపక ఆదివారాన్ని తగిన రీతిలో ఘనముగా జరిపించండి అని సెలవిచ్చారు. అయితే ఈరోజు మీ పీఠాధిపతిని నేను ఏలూరులో అమలోద్భవ మాత కెథీడ్రల్ దేవాలయంలో పూజ చేయాలి. కానీ చైతన్యరాజు నన్ను చైతన్యపరిచి మీ దగ్గర తీసుకొచ్చారు. ఎందుకంటే మేము కూడా ఈ ఏలూరు కత్తోలిక పీఠంలో భాగస్థులమే తండ్రి గారా, ఈ ఆదివారం రోజు మీరు మా దగ్గర రావాలని కోరుకోవటం నాకెంతగానో నచ్చినటువంటి మాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్కులోకి వెళ్ళే ముందు కీర్తనకారుడు చాలా చక్కని మాటని మనకు తెలియజేస్తున్నాడు.
119వ కీర్తన 167వ వచనంలో ఇలా మాట్లాడుతున్నారు. నేను నీ శాసనములను గైకొందును, అవి నాకు ప్రీతిని కలిగించును. నేను నీ శాసనాలని గైకొందును, అవి నాకు ప్రీతిని కలిగించును. 168వ వచనం, నేను నీ ఉపదేశములను శాసనములను పాటింతును. ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు కీర్తనకారుడు. నేను నీ ఉపదేశములను శాసనములను పాటింతును, నీ కార్యములెల్లా నాకు తెలియను. కట్టే, కొట్టే, తెచ్చే, ఇంకా దీనికి తిరుగులేదు. ఆయన చక్కగా ఆ మాటల్ని ఎందుకు చెప్పారంటే, ఆయన శాసనం మీదనే మన విశ్వాసం బలపడి, ఆ విశ్వాసపూరిత జీవితములో సాక్షి జీవిగా జీవించడానికి మనము చేస్తున్నటువంటి ప్రార్థన మెచ్చదగిన ప్రార్థన. నా ప్రియ దైవ ప్రజలారా, నిర్గమకాండములో మనం చదువుకొని ఉన్నాం. మోషే యొక్క విధానం, ఆయన గుణం, ఆయన ప్రార్థనా శక్తి యావత్ ప్రపంచానికి, కథోలిక సమాజానికి, క్రైస్తవ సమాజానికి ప్రేరేపణ. యుద్ధం, అది స్వార్థపూరిత యుద్ధమైన, ఆశాపూరిత యుద్ధమైన, దేశాన్ని గెలవాలన్న యుద్ధమైన, దేశాన్ని దోసుకోవాలన్న యుద్ధమైన, గెలవాలంటే, అటువంటి శత్రువులను ఓడించాలంటే ప్రార్థన. ఈ ప్రార్థన దేవునికి ప్రీతికరంగా ఉండటానికి కోసం చేయవలసినటువంటి ప్రార్థన. అందుకే ఈనాటి వాక్కులో, ఈనాటి యొక్క గొప్పనటువంటి అంశములో ప్రార్థనలో స్థిరత్వము కావాలి. ప్రార్థనలో సువార్తీకరణముకి సాక్ష్యము కావాలి. ప్రార్థనలో స్థిరత్వం. తల్లు, ఆ బ్లూ డ్రెస్ వాళ్ళందరూ మర్యాదల సభ్యులు అనుకుంటాను. స్థిరత్వం కావాలి. మీరు ఏ విధంగా మర్యాదల సభ్యులుగా ఎన్నుకున్నారో, మరియ తల్లి తన ప్రార్థనలో స్థిరత్వం కలిగింది. దేవుని వాక్కును గాబ్రియేలు దూత ద్వారా స్వీకరించి సమ్మతి తెలిపింది, సాక్ష్యం ఇచ్చింది. ఆమె దీపం ఎప్పుడు కొడగట్ల, దీపం ఎప్పుడు కనకనంలా వెలుగుతూ ఉంది. అలానే మన జీవితంలో కూడా ఈ సువార్తీకరణము విశ్వాసం ద్వారా బలపడుతుంది, వాక్కుతో పోషింపబడుతుంది, ప్రార్థన ద్వారా ఫలితాన్ని ఇస్తుంది. నానా, ఈ సువార్తీకరణం అంటే ఈ వేద వ్యాపకం ద్వారా బలపడుతుంది. ఏం బలపడుతుంది? విశ్వాసం బలపడుతుంది, వాక్కు బోధింపబడుతుంది, ప్రార్థన ద్వారా ఫలితం కూడా దక్కుతుంది. కనుక ఆశామాసగా మనం బైబిల్ పట్టుకొని తిరగొద్దు. ఓహో, ఆహా, నేను క్రైస్తవుని అని చెప్పుకుంటే సరిపోదు. స్థిరత్వం, దీనత్వం, వినయత్వం, ప్రార్థనాతత్వం, ఇవి కలబోసుకొని జీవించాల. దుష్టుడి యొక్క పాత్ర ఏంటంటే ఇతరుల మీద కొంటె సాకులు చెప్పటం, వారి జీవితాలని నాశనం చేయడానికి ప్రయత్నించడం. కానీ విశ్వాసుడు వినయముతో, దీనతో, ప్రార్థనతో, వినయముతో తన జీవితాన్ని సాగిస్తూ వాక్కుకు కట్టుబడి ఎదురొడ్డి నిలుస్తాడు. మోషే చేతులు పైకెత్తి ప్రార్థించారు. నిర్గమకాండం 17వ అధ్యాయం 8-13 వచనంలో మనం విని ఉన్నాం. మోషే
చేతులు పైకెత్తి యుద్ధము గెలవటానికి ప్రార్థన శక్తి కలిగి ఉన్నాడు. ఇజ్రాయేలు అమలేకులతో యుద్ధం చేస్తున్నప్పుడు మోషే పర్వతంపై చేతులు ఎత్తి నిలబడ్డాడు. చేతులు పైకెత్తి ఉన్నంత కాలం ఇజ్రాయేలులు గెలిచారు. చేతులు కింద పడినప్పుడు శత్రువులు గెలిచారు. అహరోను మరియు హూరు అతని చేతులు పట్టుకొని నిలబెట్టారు. ఆయన ఏమంటాడు? మీరు కష్టములో ఉన్నారా, ప్రార్థించండి అంటున్నాడు. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. యాకోబు వారి పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. చాలా లేట్. మీలో ఎవడైనా కష్టములో ఉన్నాడా అయినచో అతడు ప్రార్థింపవలెను. ఎవడైనా అది ఎవడైనా సుభిక్షముగా ఉన్నాడా అతడు చేతులెత్తి స్తుతించాలా, ప్రార్థించాలా, దేవుని స్తుతించాలా. కష్టంలో ఉన్నప్పుడు ప్రార్థించాలా, సుఖంగా ఉన్నప్పుడు స్తుతించాలా. అన్ని విషయములో ఇక్కడ కనెక్ట్ అయిన విషయం ఏంటంటే ప్రార్థించాలా. ఈ మన మిషన్ వేద వ్యాపకం విజయానికి మనుషుల బలమే కాదు, దేవుని కృప అవసరమని సత్యోపదేశ సంక్షేపం 2614 సంఖ్య మనకు సెలవిస్తుంది. మనం విజయానికి, వేద వ్యాపక ప్రచారానికి మనుషుల బలం కాదు, దేవుని కృప అవసరం. దేవుని కృప అవసరం. పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 12వ అధ్యాయము 9వ వచనం. పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 12వ అధ్యాయం 9వ వచనం. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది అని ఆయన నాతో చెప్పెను. బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది, పరిపూర్ణమనుస్తుంది. బలహీనత యందు దేవుని కృప చాలు అని పౌలు గారు ఎలా కొరింథీ ప్రజలకు తెలియజేస్తున్నాడో, మన బలహీనత కూడా ఆ భగవంతుడి బలం మనకు తోడుగా ఉంటుంది. గట్టిగా చప్పట్లు కొట్టండి. నిర్గమకాండంలో ఏం చూసాం? అక్కడ జరుగుతున్నటువంటి విషయం యుద్ధం. యుద్ధములో గెలవాలంటే నీతిమంతుడి ప్రార్థన శక్తివంతమైనది. ఆ శక్తివంతమైన ప్రార్థనతో మోషే ప్రార్థించాడు. నా అత్తిలి ప్రజలారా, బక్క చిక్కిన మనుషులమని బాధపడవద్దంట. భగవంతుల్లో ఉన్న బ్రతుకు పండాలని ప్రార్థించాలి. ఈ కార్యం త్యాగం మరియు సంఘ బలం మీద ఆధారపడి ఉంటుంది. మన ఈ సువార్తీకరణలో వెళ్ళే వారికి, ప్రార్థనలో నిలబడేవారు బలవంతులు అవుతారు. శిష్యులు అడిగారు యేసయ్యని, అయ్యా ఈ దుష్ట శక్తులు మా మాట వినటం లేదు అంటే, నీ ప్రార్థనలో తాలుతనం ఉన్నది, నీ విశ్వాసంలో బలహీనత ఉన్నది. నీ విశ్వాసాన్ని బలపరుచుకో. ఆయన ఏమన్నాడు? ఎజెకియల్ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో చాలా చక్కగా మాట్లాడతాడు. ఓ నరపుత్రుడా, ఈ చట్టం అనే చుట్టను నీవు తిను. ఈ చట్టము అనే చుట్టను నీవు తిను, నువ్వు శక్తిని పొందుతావు. ఆ తర్వాత లోయలో పడినటువంటి హస్తి పంజల గురించి అని మాట్లాడతారు 37వ అధ్యాయంలో. ఓ నరపుత్రుడా, నీవు వెళ్ళి ఆ లోయలో ఉన్న హస్తి పంజల మీద నీ శ్వాసను ఊదుము, అవి తిరిగి లేస్తాయి.
ప్రకటన, వేద వ్యాపక ప్రచారం, అవి ఊపిరి పోసుకుంటాయి. అంటే దేవుని వాక్కుకు ఎంత బలం ఉందో, దేవుని మాటకు ఎంత బలం ఉందో మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు భద్రన అభ్యంగనము, దివ్యస ప్రసాదం పొందబోయేవారు లేచి నిలబడండి. మీరు పిశాచిని విడిచిపెట్టుచున్నారా? విడిచిపెడుచున్నాము. దాని క్రియలను విడిచిపెట్టుచున్నారా? విడిచిపెడుచున్నాము. దాని ఆకర్షణలన్నిటినీ విడిచిపెట్టుచున్నారా? విడిచిపెడుచున్నా. మీరు పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తుల పిత అయిన సర్వేశ్వరుని విశ్వసించుచున్నారా? విశ్వసించున్నాము. అతని ఏకపుత్రుడును మన నాథుడైన యేసు క్రీస్తు కన్యమరి నుండి పుట్టి పడి మరణం పొంది సమాధి చేయబడి చనిపోయిన వారిలో నుండి లేచి పితకుడి ప్రక్కన కూర్చుని ఉన్నారని విశ్వసించుచున్నారా? పెంతుకోస్తు దినమున అపోస్తులపై వేంచేసి వచ్చిన వారును ఈనాడు ధృవీకరణ అభ్యంగం దేవతయాన మానవ ద్వారా మీకు అనుగ్రహింపబడనున్న ప్రభువును జీవన ప్రదాతి అనుగు పవిత్రాత్మను విశ్వసించుచున్నారా? విశ్వసించున్నాము. పవిత్రాత్మను, పరిశుద్ధ కౌతలిక సభను, పునీతుల బాంధవ్యమును, పాపముల మన్నింపును, శరీరమును ఉత్థానమును, నిత్య జీవమును విశ్వసించుచున్నారా? విశ్వసించున్నాము. క్రీస్తునాథుని యందు ఇదే మన విశ్వాసము, ఇదే తిరుసభ విశ్వాసము. ఈ విశ్వాసమును ప్రకటించుడే మన గొప్పతనము. ఆమేన్. చేతులు జోడించి ప్రార్థనలో మమేకమవుదాం. సర్వశక్తిగల సర్వేశ్వర, మా నాథుడైన యేసుక్రీస్తు తండ్రి నీటి వలన పవిత్రాత్మలను ఈ మీ సేవకులను పాపం నుండి విముక్తులను గావించి వారికి నూతన జీవనం ప్రసాదించితిరి. వీరికి సహాయముగాను మార్గదర్శిగాను ఉండకై మీ పవిత్రాత్మను పంపండి. వీరికి బుద్ధి, జ్ఞానము, విమర్శ, దృఢము, తెలివి, భక్తి, దైవమును జ్ఞానవరం దయచేయమని మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పవిత్రాత్మ వరముద్రను స్వీకరింపుడు అంటే మీరు ఏమనాలా? సమాధానం మీతో ఉండునుగాక. ఆత్మదేవా దిగిరమ్ము, పరిశుద్ధాత్మదేవా దిగిరమ్ము. ఆత్మదేవా దిగిరమ్ము, పరిశుద్ధాత్మదేవా దిగిరమ్ము. ఆత్మదేవా దిగిరమ్ము, పరిశుద్ధాత్మదేవా దిగిరమ్ము. ఆత్మదేవా దిగిరమ్ము, పరిశుద్ధాత్మదేవా దిగిరమ్ము. ఆత్మీయ కనులను తెరువుమయ, నీ జ్ఞానము శక్తిని ఇవ్వుమయ. 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 ఆత్మదేవా దిగిరమ్ము, పరిశుద్ధాత్మదేవా దిగిరమ్ము. ఆత్మదేవా దిగిరమ్ము, పరిశుద్ధాత్మదేవా దిగిరమ్ము.
సృష్టికర్తగా ఈ లోకానికి వచ్చిన ఆత్మదేవా ఆదరణకర్తగా ఈ లోకానికి వచ్చిన ఆత్మదేవా దిగిరమ్ము మాపై దిగిరమ్ము దిగిరమ్ము నీ వరములతో దీవించుటకు నీ ఫలములతో మమ్ము నింపుటకు నీ వరములతో దీవించుటకు నీ ఫలములతో మమ్ము నింపుటకు దిగిరమ్ము మాపై దిగిరమ్ము దిగిరమ్ము నాపై దిగిరమ్ము పరిశుద్ధాత్మదేవా దిగిరమ్ము పరిశుద్ధాత్మదేవా దిగిరమ్ము ఆత్మదేవా దిగిరమ్ము పరిశుద్ధాత్మదేవా దిగిరమ్ము ఆత్మదేవా దిగిరమ్ము పరిశుద్ధాత్మదేవా దిగిరమ్ము అగ్ని జ్వాలలుగా ఈ లోకానికి వచ్చిన ఆత్మదేవా అగ్ని జ్వాలలుగా ఈ లోకానికి వచ్చిన దిగిరమ్ము మాపై దిగిరమ్ము దిగిరమ్ము నాపై దిగిరమ్ము నీ అగ్నితో మండించుటకు నీ అభిషేకం మాకిచ్చుటకు నీ అగ్నితో దించుటకు నీ అభిషేకం మాకిచ్చుటకు దిగిరమ్ము మాపై దిగిరమ్ము దిగిరమ్ము నాపై దిగిరమ్ము పరిశుద్ధాత్మదేవా దిగిరమ్ము పవిత్రాత్మదేవా దిగిరమ్ము ఆత్మదేవా దిగిరమ్ము పరిశుద్ధాత్మదేవా దిగిరమ్ము ఆత్మదేవా దిగిరమ్ము పరిశుద్ధాత్మదేవా దిగిరమ్ము ఆత్మీయ తనులను తెరుగుమయ నీ జ్ఞానము శక్తిని యువుమయా ఆత్మీయతరులను తెరుమయ నీ జ్ఞానము శక్తిని నింపుమయ ఆత్మదేవా దిగిరమ్ము పరిశుద్ధాత్మదేవా దిగిరమ్ము ఆత్మదేవా దిగిరమ్ము పరిశుద్ధాత్మదేవా దిగిరమ్ము
ఆత్మస్వరూపుడా నా యేసయ్యా నీ ఆత్మతో నన్ను నింపుమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా నీ ఆత్మతో నన్ను నింపుమా. నీ ఆత్మశక్తిని నాకు సగుమా. నీ ఆత్మశక్తిని నాకు సగుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాల్పుమా. పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాల్చుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధతనీయుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధతనీయుమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా నీ ఆత్మతో నన్ను నింపుమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా నీ ఆత్మతో నన్ను నింపుమా. నీకే దేవా నా సర్వము, నీవే దేవా నా సకలము. నీకే దేవా నా సర్వము, నీవే దేవా నా సకలము. నా జీవితం నా మనసు నీకే అంకితం నీకే సొంతం. నా జీవితం నా మనసు నీకే అంకితం, నీకే సొంతం. నీకే దేవా నా సర్వము నీవే దేవా నా సకలము. నీ ప్రేమతో నా హృదిని తాకావు, నీ సేవకు నన్ను పిలిచావు. నీ స్పర్శతో నా మదిని తాకావు, నీ సేవలు నన్ను నిలిపావు. నిలుపుము నన్ను కలకాలము, నిలుపుము నన్ను కలకాలము. వెనుతిరగకుండా కాపాడుము. వెనుదిరుగకుండా కాపాడుము. సహోదరులారా, నేనును మీరును అర్పిస్తున్న ఈ బలి సర్వశక్తుల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లుగా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును మన పవిత్ర శ్రీ సభా ప్రయోజనము కొరకును నీ కర్మల ద్వారా ఈ బలులు స్వీకరింతురుగాక. ప్రభువా, ప్రపంచమంతటికి
రక్షణను దయచేసిన మీ కుమారుని మహోన్నతమైన శ్రమలు మరణము మీకు సంప్రీతిని కలిగించెను. అట్లనే నీ శ్రీసభ అర్పణలను ప్రార్థనలను మీ సన్నిధికి చేరుకొని మీకు ప్రీతి పాత్రము అగునుగాక. మా ప్రభువు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ప్రభువు నాకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చటను మీ కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. మీరు ప్రపంచమునకు పునాదులను ఏర్పాటు చేస్తే మారుతున్న ఋతువులు కాలమునకు నీవే క్రమపరచితివి. కానీ మానవుని నీ సొంత రూపములో రూపొందించుకుతివి. మానవుని చిత్రాతి చిత్రమైన సమస్త ప్రపంచంపై అధికారములో ఉంచుతివి. మీ సృష్టినంతటినీ అతడు మీ నామున పాలించున్నాడు. మీ మహత్తర కార్యములందు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మేము నిరతము స్తుతించున్నాడు. కావున మేమును దూతల దళముతో ఏకమై ఉప్పొంగుచు మీ స్తుతి చేయుచు మేము ఘనపరచుట ఎట్లనగా, దైవాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధుడు పరలోకము భూలోకము నీ మహిమతో నిండి ఉన్నది. మహోన్నతముడు సనా మహోన్నతముడు సనా మహోన్నతముడు సనా మహోన్నతముడు సనా మహోన్నతముడు సనా మహోన్నతముడు సనా హోసాన పాడుదా హోసాన పాడుదా దేవాది దేవునికి హోసాన పాడుదా ప్రభు యేసునాథునికి హోసాన పాడుదా దేవాది దేవునికి హోసాన పాడుదా ప్రభు యేసునాథునికి. ప్రభునామమున
మౌనంగా మోకరించి చేతులు జోడిద్దాం. ఎందుకంటే ఇదే సమయంలో ఈ రొట్టె రసాలు క్రీస్తు రక్త శరీరాలుగా మారుతున్న గొప్ప పరమ రహస్యం. మనల్ని కూడా మార్చమని, మన కుటుంబంలో శాంతి నెలకొల్పమని, యావత్ ప్రపంచంలో వాక్కు బోధింపబడేలాగున దీవించమని చేతులు మోడ్చి ప్రార్థనలో మమేకమవుదాం. ఓ ప్రభువా, మీరు నిజముగా పరిశుద్ధులు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఆ విధముగా ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసి కొన్ని భుజింపుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీ కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసి కొన్ని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. లే ఇది విశ్వాస రహస్యము, ప్రభువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీ
కనుక తండ్రి మీ దివ్య కుమారుని రక్షణ యుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేం చేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సైక్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరింపుము. మేముగతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునటులా దయ చూపుము. అతడు మమ్మల్ని నిత్యార్పణముగా రూపొందించును గాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ధన్యులైన మీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలయనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు ప్రతిమాలుతున్నాము. ఈ లోకముని యాత్ర చేయు నీ శ్రీ సభను నీ సేవకుడకు మా లియో జగద్గురువును, మా జయరావు పీఠాధిపతిని, ఇతర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ఈ ప్రజలందరినీ విశ్వాసమందు ప్రేమతో దృఢపరుపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమును చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశల చెదిరిన నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకునుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమ యందు ఈ లోకమున వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనము. మేమును అచట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగు
కలుగును అందరం నిలుచుండి ఆ ప్రభువు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తితో చెప్పుదాం. పరలోకమందున్న మా తండ్రి, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మా ఎండము మాకు నేటికి అనుగ్రహింపుము. ప్రభువా, అన్ని కీడు నుండి మమ్మల్ని రక్షింపు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపు. మీ దయానుగ్రహం వలన మీ పాపం నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండా చేయడం. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుందుము. ఎలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపము లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసం వీక్షింపు. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యం అనుగ్రహింపము. యుగ యుగములు జీవించు పాలించు ప్రభువా, ఆమేన్. ప్రభు శాంతి మీ అందరితో ఉండునుగాక. ఒకరితో ఒకరు సమాధానం తెలుపుకొనుడు. సర్వేశ్వరుని లోక పాపములను పరిహరించు ప్రభువా, నాకు దయ చూపుము. సర్వేశ్వరుని లోక పాపములను పరిహరించు ప్రభువా, నాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొల్లపురా, లోక పాపములను పరిహరించు ప్రభువా, నాకు శాంతిని దయచేయుము. నాకు శాంతిని దయచేయుము. దైవ ప్రజలారా, ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించిన క్రీస్తు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారందరూ ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట రక్షించుటకు నేను ప్రాప్తులను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందుదును. తండ్రి గారి చేతుల మీదుగా నూతనంగా క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తాలను స్వీకరించడానికి సిద్ధపడినటువంటి వారు ముందుకు రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాము. రావా దేవా, నీ తలుపులు తెరిచి రావా. రావా రావా దేవా, ఎదు సదనపు అధిపతి కావా. లోక శాంతికి మూలమే బిందు, ఇదే కదా పావన బిందు. శాంతి కూర్చు బిందు, ప్రేమ పెంచు బిందు, ఐక్యపరచు విందు, విశ్వసించిన దైవ జనులకు నిత్య జీవ బిందు. స్వీకరించిన క్రీస్తు స్వచ్ఛ విష్ణు. రావా
సదనపు అధిపతి కావా. కళ్ళు మూసుకొని కూర్చొని భక్తితో మీ హృదయంలోకి వచ్చిన ఆ భగవంతుణ్ణి నామస్మరణ చేయవలసిన దేవుడు మిమ్మల్ని ప్రేమించి మీ గ్రామానికి, మీ కుటుంబానికి, మీ సంఘానికి, మీ హృదయలోకి వచ్చాడు. మన రాష్ట్రంలో, మన దేశంలో, మన సంఘములో, మన కుటుంబములో, మన వ్యక్తిగత జీవితంలో ప్రశాంతత నెలకొల్పమని, పవిత్రాత్మ కృపావరాలను అనుగ్రహించమని ఆ కృపగల దేవుణ్ణి ప్రార్థించండి. ఈ లోకంలో దేవుణ్ణి తెలుసుకొని, దేవుణ్ణి ప్రేమించి, దేవుణ్ణి సేవించి అటు వెనుక మోక్షం పొందడానికి అర్హతను అనుగ్రహించమని ప్రార్థించండి. క్రీస్తు వాక్ నలు దిశల వెదజల్లే శక్తిని, భక్తిని, ప్రశాంతతను మరియు అవసరతను, అవకాశాన్ని కలిగించమని ప్రార్థించండి. పరిశుద్ధ లియో పాపు గారి తలంపు నెరవేర్లకున ప్రార్థించండి. గ్రామాల మధ్య, సంఘాల మధ్య, కుటుంబాల మధ్య ఐక్యతను కొలపమని ప్రార్థించండి. చిన్న బిడ్డలకు చదువులో చురుకుదనాన్ని, జ్ఞాపక శక్తిని, యువతి యువకులకు ఉజ్వల భవిష్యత్తును, వృద్ధులకు ఉపశమనాన్ని, మధ్య వయసులకు వలసిన అవసరాలని తీర్చమని ప్రార్థించండి. ఏ ఆత్మ నశించడం దేవుడికి ఇష్టం లేదు కనుక ప్రతి ఆత్మ దేవుని ఆత్మ ప్రేరేపణలో బలపడేలాగున ప్రార్థించండి. ఓ ప్రభువా, రక్షణదాయకమైన దివ్యాహారముతో మమ్ము పోషించిన మీకు మొరపెట్టుచున్నాం. నిత్య రక్షణకు దోహదపడు ఈ దివ్య సప్రసాదము ద్వారా ప్రపంచమంతట నిజమైన భక్తి విశ్వాసములను నెలకొన్నట్లు అనుగ్రహింపుడు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. కూర్చొని ఉండండి. ప్రభువు మీతో ఉందురుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. విశిష్ట ఆశలకై శరణు వంచి ప్రార్థించండి. ప్రతి ప్రార్థన తర్వాత ఆమెన్ అని చెప్పండి. కాంతి పుంజమగు తండ్రి అయిన సర్వేశ్వరుడు ఆదరణకర్త అయిన పవిత్రాత్మ తన శిష్యులపై క్రొమ్మరించి వారి మనసులను వికసింపచేసను. ఆ ప్రభు మేము ఆనందముతో దీవించి పవిత్రాత్మ వరములను మీకు అమితముగా ప్రసాదించుదురుగాక. ఆమేన్. శిష్యులపైకి దిగి వచ్చిన అద్భుతమైన అగ్ని జ్వాల మీ హృదయముల నుండి సమస్త దుష్టత్వను తొలగించి పవిత్రమైన వెలుగులో మిమ్ము నింపునుగాక. ఆమేన్. క్రీస్తు ఉత్థానమును గురించి శిష్యులు ప్రబోధించినప్పుడు ఒక భాషలో చెప్పిన దాన్ని అనేక భాషల్లో గ్రహించినట్లు పవిత్రాత్మ గ్రహించను. ఆ పవిత్రాత్మయే మీ విశ్వాసమును బలపరిచి మీరు దేవుని దర్శించు భాగ్యమును దయచేయునుగాక. ఆమేన్. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మేము దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. జూబిలీ
రండి కదలి రండి కదం తప్పుతో మహాజోబులు వేడుకకు రండి కదలి రండి దళం విప్పుతో ప్రభునిత వత్సరం ప్రకటిద్దాం ఎగిరింది జోబులి పతాకం ప్రతి గుండెను తట్టి తట్టి లేపింది ఎగిరింది ప్రతి గుండెను తట్టి తట్టి లేపింది దూరధ్వనుల నాదముతో జూబిలి నాదముతో దూరధ్వనుల నాదముతో జూబిలి నాదముతో లోకమంతా తిరిగి తిరిగి ప్రకటిద్దాం సభతో కలిసి మనము పయనిద్దాం లోకమంతా తిరిగి తిరిగి ప్రకటిద్దాం సభతో కలిసి మనము పయనిద్దాం జూబిలీ జూబిలీ 2025 వసంతాల క్రీస్తు జూబిలీ 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 నిరీక్షణ యాత్రికుల ఆశలు భరించే జూబిలీ బీటవారిన నేల వర్షపు చినుకు కోసం ఎంతగా ఎదురు చూస్తూ ఉన్నదో, మకరందం కోసం తుమ్మెద ఎంతగా ఎతుకుతుందో, ప్రేయసి కోసం ప్రియుడు ఎంతగా ఎదురు చూస్తాడో, ఆ రీతిగానే ఈ యొక్క అత్తిలి విచారణ మన ప్రీతమ తండ్రి శ్రీ 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 మహాఘనత వహించినటువంటి జయరావు పొలిమేర తండ్రి గారి కోసం 25 సంవత్సరాల నుండి ఎదురు చూస్తూ ఉన్నది. ముందుగా మరి తండ్రి గారికి గట్టిగా చప్పట్లు కొడదాం. ముందుగా దేవాతి దేవునికి ఈ రోజున చక్కని చల్లని వాతావరణాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాను. అమ్మ మరియ యొక్క జపమాల ప్రార్థన ద్వారా మన ప్రీతమ తండ్రి గారిని మరి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఇది పోస్ట్ పోన్ అయ్యి ఇప్పటికి జరుగుతూ ఉన్నది. అంటే అమ్మ మరియ తల్లి యొక్క ప్రార్థన సహాయం ద్వారా సెప్టెంబర్ మాసం నుండి ప్రతిరోజు సాయంత్రం మరిదల సభ్యులు ఈ యొక్క గొప్ప మహావేడుక జరగటానికి ప్రతిరోజు కూడా జపమాల చేశారు. మరి ఆ తల్లి తన యొక్క కుమారుడిని మరి ప్రేరణ కలిగించి మన యొక్క ప్రీతమ పీఠాధిపతులను మనకి ఇక్కడ పంపించినందుకు అమ్మ మరియకు మరియు మరిదల సభ్యులకు నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ముఖ్యంగా ఈ సమయంలో మన తండ్రి గారి గురించి 2 మాటలు చెప్పాలనుకుంటున్నాను. మీ గురించి ఆయన చూపు సూర్యకిరణం లాంటిది. ఎందుకు ఈ మాట చెప్పానంటే, ఆకాశం నుండి వచ్చేటువంటి సూర్యకిరణము భూమి మీద ఉన్నటువంటి జీవజలరాశులకు ప్రాణాన్ని ఇస్తుంది. అదే రీతిగా మన తండ్రి గారి యొక్క చూపు ఈ మేత్రాసనంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విచారణ పైన చూపిస్తూ ప్రతి విచారణలోనూ ప్రతి క్రైస్తవ బిడ్డకు కూడా మరి దివ్య సంస్కారాల చేత చక్కని జీవాన్ని, క్రీస్తులో జీవాన్ని అందిస్తూ ఉన్నారు. ఇంకొక మాట ఏమిటనంటే, ఆయన మనసు చంద్రబింబం లాంటిది. ఎందుకని అన్నానంటే ఈ మాట, ఆయన ఎప్పుడూ కూడా చల్లని మనస్తత్వముతో చక్కని ఆలోచనలను మరి తన చెంతకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇస్తూ ఉంటారు. ఆయన పలుకులు తేనె పలుకులు ఎంతసేపు విన్నా కానీ
అంతసేపు విసుగు చెందకోకుండా అలాగే కూర్చుని ఉంటాం. మీరు గమనించారో లేదో, మీరు అలాగే కూర్చున్నారు. ఎప్పుడైనా పూజలు అట్టి ఇటు పిల్లలు పరిగెడతారు. ఈరోజు ఎవరో కూడా పరిగెత్తలేదు. ఎందుకంటే ఆయన పలుకులు అంత మధురంగా ఉంటాయి. ఆయన పేదల పెన్నిది. ఎందుకని అన్నానంటే ఈ మాట 2023 సంవత్సరంలో పాస్టర్ సెంటర్ డైరెక్టర్గా నేను బాధ్యతలు స్వీకరించినప్పుడు ఇలాగే వర్ష సమయంలో ఏనుగుపల్లి అనేటువంటి గ్రామానికి మేము తండ్రి గారితో పాటు కలిసి వెళ్ళాం. ఆహార పదార్థాలను వరదలో మునిగిపోయినటువంటి వారికి. ఆ సమయంలో ఎవరైనా అయితే కార్పెట్ మీద వెళ్తారు, లేదంటే ఏదైనా చూసుకుని వెళ్తారు. అప్పటికి తండ్రి గారికి అమ్మనరాజు ఫాదర్ గారు చెప్పారు, పక్కన ఆ రోజున ఉన్నారు. తండ్రి గారండి మనం వరద ఎక్కువగా ఉందిగా వద్దనంటే ఆయన ఒక మాట అన్నాడు, నేను నా ప్రజల కొరకు ఎంతటి సాహసాన్నైనా చేయటానికి సిద్ధమేనని నడి గోదావరిలో వరద బాగా ఉధృతగా ఉన్నది. గోదావరిలో మోటార్ బోట్ వేసుకుని ఆయన వెళ్ళి ఏనుగుపల్లిలో ఉన్నటువంటి ఆపదలో ఉన్నటువంటి వారికి, అవసరం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి, ఆకలితో ఉన్నటువంటి వారికి నేనున్నానని భరోసా ఇస్తూ అక్కడికి వెళ్ళి వారికి తన చేతుల మీదుగానే స్వతహాగా సహాయం చేశారు. అందుకని అన్నాను, మా తండ్రి గారా మీరు పేదల పెన్నిధి. అవసరంలో ఉన్నటువంటి వారికి మన తండ్రి గారు శాంటాక్లాస్ తాత లాంటి వారు. ఆయన కనపడడు, అవసరంలో ఉన్నవారికి ఈయన కనపడకోకుండానే సాయం చేస్తూ ఉంటారు. అంత గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి వారు మన ప్రీతమ తండ్రి గారు. ఇవి 4 మాటలు మీ గురించి చెప్పాలనుకున్న తండ్రి గారా. ఎందుకంటే నేను స్వతహాగా అనుభవం పొందినటువంటి ఈ మాటలు మీతో. మరి ఇప్పుడు మన ప్రీతమ తండ్రి గారిని మన యొక్క అత్తిలి విచారణ నుండి మనందరం కూడా మరి మన కోసం తమ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని వెచ్చించి ఇక్కడికి వచ్చి మనందరికీ కూడా పవిత్రాత్మ సర్వేశ్వరుని యొక్క దైవ అనుగ్రహాలను, అదే విధముగా నూతన దివ్య సప్రసాదాన్ని, క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తాలను మనకు ఇవ్వటానికి వచ్చినటువంటి మన ప్రీతమ పూజ పీఠాధిపతులను సన్మానించుకోవటం మనందరి యొక్క బాధ్యత. కాబట్టి ఇప్పుడు మన ప్రీతమ తండ్రి గారిని ఇప్పుడు ముందుకు వచ్చినట్లయితే మరి వారిని సన్మానించటం జరుగుతూ ఉన్నది. ఇప్పుడు మన ప్రీతమ తండ్రి గారిని మన యొక్క డిఎస్ఎఫ్ఎస్ అమ్మగారులు, మరి అదేవిధంగా విచారణ గురువు మొదటగా సన్మానించిన తర్వాత మరి రాకేష్ ఫాదర్ గారు మిగతా సన్మానాన్ని నడిపిస్తూ ఉంటారు. తండ్రి గారిని తలపాగతో సన్మానిస్తుండగా గట్టిగా చప్పట్లు కొడదాం. విషయాలతో మన యొక్క విచారణ గురువు మన పీఠాధిపతులను సన్మానిస్తుండగా గట్టిగా చప్పట్లు కొడదాం. అదే విధముగా కౌన్సిలర్స్, సంఘ పెద్దలు తండ్రి గారిని సన్మానించడానికి పెద్ద గద్దెమాలను కూడా తీసుకుని వచ్చారు. అత్తిలి కౌన్సిలర్స్ అందరూ కూడా ఇప్పుడు తండ్రి గారిని గద్దెమాలతో సన్మానిస్తుండగా గట్టిగా చప్పట్లు కొడదాం. అత్తిలి విచారణ పెద్దలు, మరీదల సభ్యులు కూడా ముందుకు వచ్చి తండ్రి గారిని సన్మానించవలసిందిగా కోరుతూ ఉన్నాను. అత్తిలి మరీదల సభ్యులు వచ్చి మన యొక్క ప్రీతమ పీఠాధిపతులను సన్మానిస్తారు.